నవమ సర్గం. శ్రీరామభారత సమాగమము. శ్రీరామ భరత సమాగమము. భరతుడు ప్రార్థించుట, శ్రీరాముడు తన పాదుకలను ప్రసాదించుట, భరతుడు తిరిగి అయోధ్యకు చేరుకుంట, శ్రీరాముడు అత్రిముని ఆశ్రమమును దర్శించుట. శ్రీ మహాదేవ ఉవాచ అథ గత్వాశ్రమపద సమీపం భరతో ముదా సీతారామపదైర్యుక్తం పవిత్రం అతిశోభనం సతత్ర వజ్రాంకుశవారిజాంచిత ధ్వజాది చిహ్నాని పదాని సర్వతః తదర్శ రామస్య భువోతి మంగళా న్యచేష్టయత్పాదరజస్సు సానుజ అహో సుధన్యోహమముని రామా పాదారవిందాంకితభూతలాని పశ్యామి యత్పాదరజో విమృగ్యం బ్రహ్మాదిదేవైః శృతిభిశ్చ నిత్యం ఇత్యద్భుత ప్రేమరసాప్లుతాశయో విగాఢచేతా రఘునాథ భావనే ఆనందజాశ్రుస్నపి విస్తనాంతరః శనైరవాపాశ్రమసన్నిధం హరే సతత్ర దృష్ట్వా రఘునాథమాస్థితం దూర్వాదలశ్యామలమాయతే క్షణం జటాకిరీటం నవవల్కలాంబరం ప్రసన్నవక్త్రం తరుణారుణద్యుతిం. శ్రీ మహాదేవుడు ఇట్లు వచించను. పార్వతి, అనంతరము ఆనందము ఉప్పొంగిన మనసుతో భరతుడు సీతారాముల పాదచేనములతో సుశోభితమై పవిత్రమై అందమై సుందరమై విరాజిల్లు ఆశ్రమ సమీపమునకు చేరును. అచట వజ్రాయుధము, అంకుశము, పద్మము, ధ్వజము మొదలగు దివ్యమైన చిహ్నములతో కూడిన అందమైన రాముని అడుగుజాడలు అంతటా అన్ని వైపులా గోచరించినవి. భూదేవికి మీదుమిక్కిల మంగళకరములైన శ్రీరాముని పాదముద్రలను భరతుడు ముదముతో దర్శించను. వానిని గాంచి తడయక ఆ పాదధూళి కణములపై పడి తన తమ్ముడు శత్రువుతో కూడిన భరతుడు పొరలు దొర్లుచు మిగులు ఆనందించను. పవిత్రమైన ఆ ధూళిని తన కన్నులకు అద్దుకొనను, శిరమున దాల్చెను. ఇట్లు చిత్ర విచిత్రములైన చేష్టలతో భరతుడు ప్రవర్తించను. ఆహా, ఏమి నా భాగ్యం! నేడు కదా నేను ధన్యుడినైతిని. ఇది ఎంతటి ఆశ్చర్యకరము! ఏ పాదధూళి కొరకై బ్రహ్మాదులు, దేవగణములు, శృతులు సైతము నిత్యము వెతుకుచుందురో అట్టి శ్రీరాముని పాదారవిందమును ముద్రలతో ముద్రింపబడి చిహ్నితమై శోభించుచున్న ఈ భూతలమును నేను దర్శింపగలుగుచున్నాను అని అతని హృదయము అద్భుతముకు ప్రేమామృత రసముతో నిండి పొంగి పొర్లిపోవచుండెను. రాఘవుని భావనతో చైతన్యము నిండగా ఆనందాశ్రవులతో ఎద తడిసిపోయాను. భరతుడు మెల్లమెల్లగా తాపత్రయహరుని ఆశ్రమ సన్నిధికి చేరును. దూర్వార దళశ్యాముడు, విశాలనేత్రుడు, జటాకిరీటధారి, నూత్నవల్కలధారి, ప్రసన్న ముఖమండలుడు, బాలార్కతేజుడు అయిన రాముడు ఆసీనుడై ఉండగా రాముడు చూచెను. విలోకయంతం జనకాత్మజాం శుభాం సౌమిత్రినా సేవిత పాద పంకజం తదా విదుద్రావరఘుత్తమం శుచా హర్షాచ్చతత్పాదయుగం త్వరాగ్రహీత్ రామస్తమాకృష్య సుదీర్ఘబాహుర్దోర్భ్యాం పరిష్వజ్య శిషించనేత్రజైః జలైరథాం కోపరి సన్యవేశయత్ పునః పునః సంపరిషస్వజే విభుః అథతా మాతరః సర్వా సమాజగ్ముస్త్వరాన్వితాః రాఘవం ద్రష్టుకామాస్తాస్త్రిషార్తా గౌర్యథా జలం రామస్వమాతరం వీక్ష్య ద్రుతముత్థాయ పాదయోః వవందే శాశ్రుషా పుత్రం ఆలింగ్యాతీవ దుఃఖితా ఇతరాశ్చ తథా నత్వా జననీ రఘునందన తతః సమాగతం దృష్ట్వా వసిష్ఠం మునిపుంగవం సాష్టాంగం ప్రణిపత్య ధన్యోస్మీతి పునః పునః యథార్హముపవేశ్యాః సర్వానేవ రఘుద్వః పితా మే కుశలీ కిం వా మాం కిమాహాతి దుఃఖితః వసిష్ఠస్తమువాచేదం పితా తే రఘునందన త్వద్వియోగాభితప్తాత్మా త్వామేవ పరిచింతయన్ రామ రామేతి సీతేతి లక్ష్మణేతి మమారః శ్రుత్వా తత్కర్ణశూలాభం గురోర్వచనమంజసా
హా హతోస్మీతి పతితో రుదన్ రామः స లక్ష్మణः తతో నురురుదుః సర్వాం మాతరశ్చ తథా పరే హా తాత మాం పరిత్యజ్య క్వ గతోసి ఘృణాకర అనాథోస్మి మహాబాహో మాం కో వాలాలయేదితః సీతా చ లక్ష్మణశ్చైవ విలేపితురతో భృశం వసిష్ఠः శాంతవచనైః సమయామాస తాం శుచం తతో మందాకినీం గత్వా స్నాత్వా తే వీతకల్మషాః. శుభలక్షణ లక్షణయగు జానకీదేవి వైపు రాముడు చూచుచుండగా లక్ష్మణుడు అతని పాదపద్మములను సేవించుచుండెను. రఘురామును చూచి చూడగానే భరతుడు పరిగెత్తుకుపోయి ఒక్కసారిగా హర్షశోకములు పెళ్ళుబుగా ఆయన చరణయుగములను త్వరితముగా పట్టుకును. ఆజానుబాహుడైన రాముడు తన రెండు చేతులను సాచి అతన్ని లేవనెత్తి బిగ్గరగా కౌగిలించుకున్నాడు. పిమ్మట నెమ్మదిగా అత్యంత వాత్సల్యముతో అతన్ని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రేమతో ఉప్పొంగిడు అశ్రుధారలతో అభిషేకించుచు ఆప్యాయంగా మాటిమాటికి కౌగిలించుకున్నాను. అటు పిమ్మట దప్పికి కొనిన గోవులు జలాశయం ఉన్న వైపు పరిగెట్టినట్లు కౌసల్యాది మాతలెల్లరూ రాముని చూచుకై పరుగు పరుగున వచ్చిరి. రాముడు తన తల్లిని చూచినంతనే లేచి నిలిచి కన్నుల నీరు నింపుకొని ఆమెకు పాదాభివందనము చేసింది. వెంటనే రాముని లేవనెత్తి ఆమె కూడా అత్యంత దుఃఖముతో పుత్రుని ఆలింగనము చేసుకున్నాను. అదే రీతిలో మిగిలిన తల్లులకు కూడా రాముడు నమస్కరించాను. తరువాత మునీంద్రుడకు వశిష్ఠుడు రాగా చూచి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి నేను ధన్యుడినైతిని అని పలుమారు పలికెను. రాముడు అందరినీ యథోచిత రీతిగా కూర్చుండజేసి ఇట్లను, మా తండ్రి క్షేమముగా నుండెను కదా చెప్పుడు. అతని ఆయన నా వియోగముతో మిక్కిలి దిక్కుతులై నా గురించి ఏమనను. అందులకు వశిష్ఠుడు, రఘునందన, మీ తండ్రి గారు నీ వియోగముచే అత్యంత సంతాపము నుండి రామ రామ అనుచు సీత లక్ష్మణ అనుచు మీ చింతనే చేయుచు ప్రాణములను వీడెను అని చెప్పారు. చెవులకు ములుకుల వలె గురుచుకున్న ఆ మాటలను గురినోట విని రామలక్ష్మణులు హా హతులమైతిమి, అయ్యో ఎంత పని జరిగినది అనుచు రోధించుచు కుప్పకూలిరి. అప్పుడు తల్లులు అతడికి చేరిన వారందరూ విలపించసాగిరి. రాముడు, హా తండ్రి దయామయ, నీవు నన్ను విడిచి ఎక్కడికి పోయితివి? మహాబాహు, నేను అనాథుడనైతిని, ఇంక మమ్మ ఎవరు లాలింతురు అని విలపింపగా సీతయు లక్ష్మణును అతని కంటే ఎక్కువగా రోధించసాగిరి. అప్పుడు వశిష్ఠుడు చల్లని మాటలతో వారి శోకమును ఉపశమింపజేశాను. తదుపరి ఎల్లరూ మందాకిని నదికై స్నానము చేసి పవిత్రులైరి. రాజ్ఞే దదుర్జలం తత్ర సర్వే తే జలకాంక్షిణే పిండాన్ నిర్వాపయామాస రామో లక్ష్మణ సంయుత యుంగుదీఫలపిణ్యాకర చితాన్ మధు సంప్లుతాన్ వయం యదన్నాః పితరస్తదన్నా స్మృతినోదితా ఇది దుఃఖాశ్రుపూర్ణాక్ష పునఃస్నాత్వా గృహం యయౌ సర్వే రుదిత్వా శుచిరం స్నాత్వా జగ్ముస్తుదాశ్రమం తస్మిన్స్తు దివసే సర్వే ఉపవాసం ప్రచక్రిరే తతః పరేద్యుర్విమలే స్నాత్వా మందాకినీ జలే ఉపవిష్టం సమాగమ్య భరతో రామమబ్రవీత్ రామ రామ మహాభాగ స్వాత్మానభిషేచయ రాజ్యం పాలయ పృత్యంతే జ్యేష్ఠస్త్వం మే పితా యథా క్షత్రియాణామయం ధర్మో యత్ ప్రజా పరిపాలనం ఇష్ట్వా యజ్ఞైర్బహువిధైః పుత్రానుత్పాద్య తంతవే రాజ్యే పుత్రం సమారోప్య గమిష్యసి తతో వనం ఇదానీం వనవాసస్య కాలో నైవ ప్రసీద మే మాతుర్మే దుష్కృతం కించేత్ మర్తుం నార్హసి పాహినః ఇత్యుక్త్వా చరణౌ భ్రాతుః శిరస్యాధాయ భక్తితః రామస్య పురతః సాక్షాత్ దండవత్ పతితో భువి ఉత్థాప్య రాఘవः శీఘ్రం ఆరోప్యాంకేతి భక్తితః ఉవాచ భరతం రామः స్నేహార్ద్రనయనः శనైః శృణు వత్స ప్రవక్ష్యామి త్వయోక్తం యత్తథైవ తత్ కిం తు మామబ్రవీత్ తాతో నవవర్షాణి పంచ చ. అందరూ అచట జలమును కోరు దశరథునికి జలాంజలులతో తర్పణములను విడిచిరి. లక్ష్మణునితో కూడి రాముడు గారపండ్ల గింజల తెలకపిండిని తేనెతో కలిపి
పిండములను సిద్ధపరిచను. తదుపరి తండ్రికి తిలదర్పణపూర్వకముగా పిండ ప్రదానము గావించను. మనము దేన్ని ఆహారముగా తీసుకొనిచున్నామో అది పితృదేవతలకు ప్రియమైన ఆహారమని స్మృతివాక్యము కదా అని పలికి పిమ్మట రాముడు అశ్రుపూరిత నయములతో మరలా స్నానమాచరించి ఆశ్రమముకు తిరిగి చేరను. మిగిలిన అందరూ అదే విధముగా విలపించి స్నానమాచరించి ఆశ్రమముకు తిరిగి వచ్చిరి. ఆ దినమున అందరూ ఉపవసించిరి. మరునాడు మందాకిని పావన జలములను స్నానమాచరించి భరతుడు ఆశ్రమం నందు కూర్చుని ఉన్న రాముని చెంతకు వచ్చి ఇట్లు పలికెను. రామా మహానుభావ, ఈ పట్టాభిషేకము చేసుకొనము. పిత్రార్జితమైన ఈ రాజ్యము నీది. నీవు దీన్ని పాలించు. నీవు నాకు అగ్రజుడవు, పితృసముడవు. రాజా, ప్రజలను పాలించుట క్షత్రియుల ముఖ్య ధర్మము. కావున మీరు వివిధములకు యజ్ఞములు చేసి వంశాభివృద్ధికై పుత్రులను బడిసి వారికి సింహాసనములను అప్పగించి ఆ తరువాత వనవాసమునకు వెళ్ళగలరు. ప్రభు, ఇంకనో వనవాసమునకు సమయం మీకు రాలేదు. మీరు నాపై ప్రసన్నులు కండు నా తల్లి యొక్క దుశ్చర్యను ఎంతమాత్రము తలపదగదు. మమ్మ మన్నించి రక్షింపు అని ఇట్లు తన వేడుకోలను విన్నవించి భరతుడు అన్నగారి పాదములను భక్తితో తన శిరసును దాల్చాను. వెంటనే రాముని ముందు భరతుడు సాక్షాత్తు ఒక దండము వలె నేలవరాలను. రాముడు వెంటనే భరతుని లేవనెత్తి ప్రేమతో అంకమును చేర్చుకున్నాను. ప్రేమాశ్రువులు కన్నుల నిండగా మెల్లమెల్లగా నచ్చబలుకుచూ ఇట్లనెను. సోదరా, నా మాటలు వినుము. నీవు తెలిపినదంతయు సత్యమే. ఉషత్వా దండకారణ్యే పురం పశ్చాత్ సమావిశ ఇదానీం భరతాయేదం రాజ్యం దత్తం మయాఖిలం తతః పిత్రైవ సువ్యక్తం రాజ్యం దత్తం తైవైవహి దండకారణ్యరాజ్యం మే దత్తం పిత్రా తథైవ చ అతః పితుర్వచః కార్యమావాభ్యామతి యత్నతః అతః పితుర్వచః కార్యం ఆవాభ్యామతి యత్నతః పితుర్వచనముల్లంఘ్య స్వతంత్రో యస్తు వర్తతే సజీవేన్నమృతకో దేహాంతే నిరయం వ్రజేత్ తస్మాత్ రాజ్యం ప్రసాదిత్వం వయం దండకపాలకాః భరతస్త్వబ్రవీద్రామం కాముకో మూఢదీపితాః స్త్రీజితో భ్రాంతహృదయ ఉన్మత్తో యది వక్ష్యతి తత్సత్యమితి న గ్రాహ్యం భ్రాంతవాక్యం యథాసుధీ. కానీ మన తండ్రి, నీవు 14 ఏళ్ళు వనమును నివసించి అయోధ్యకు మరలి రమ్ము. ఇప్పుడు ఈ రాజ్యమునంతే నువ్వు భరతునికి ఇచ్చున్నాను అని నాతో చెప్పాను. అనగా ఈ రాజ్యమును నీకు తండ్రి ఇచ్చినన్నది స్పష్టం. అది అట్లే పాలింపబడుగాక. ఇక అటులనే తండ్రి దండకారణ్య రాజ్యమును నాకు ఇచ్చాను. ఇది అట్లే నిర్వహింపబడుగాక. కావున మనం ఇరువురుము తప్పనిసరిగా ప్రయత్నపూర్వకముగా తండ్రిని ఆజ్ఞను పాలించవలెను. తండ్రి మాటను ఉల్లంఘించి స్వేచ్ఛాయుధముగా వర్తించిన తనయుడు బ్రతికి ఉండి మరణించిన వాడితో సమానం. అతడు మరణానంతరము నరకమును పొందును. కావున నీవు రాజ్యమును పాలించు, నేను దండకారణ్యమును రక్షించెదను. ఆ మాటలు విని భరతుడు రామునితో ఇట్లనెను. అన్నా, మన తండ్రి కాముకుడై మూడుబుద్ధి అయి స్త్రీ వశవర్తి అయి భ్రాంతచిత్తుడై ఉన్మత్తుడై అట్లు పలికి ఉండవచ్చు. భ్రాంతులకు వాని మాటలు బుద్ధిమంతులు పరిగణించినట్లు ఆ మాటను సత్యమని భావింపనవసరము లేదు కదా. శ్రీరామ ఉవాచ న స్త్రీజిదపిదా బ్రూయాన్ న కామీనైవ మూఢదీ పూర్వం ప్రతిశ్రుతం తస్యై సత్యవాదీ దదౌ భయాత్ అసత్యాత్ భీతిరధికా మహతాం నరకాదపి కరోమీత్యహం ప్యేతత్ సత్యం తస్యై ప్రతిశ్రుతం కథం వాక్యం అహం కుర్యాం అసత్యం రాఘవో హి సన్ ఇత్యుదీరితమాకర్ణ్య రామస్య భరతో బ్రవీత్ తథైవ చీరవసనో వనే వత్స్యామి సువ్రత చతుర్దశ సమాస్త్వం తు రాజ్యం కురు యథా సుఖం. శ్రీరాముడు నుడివెను. మన తండ్రి స్త్రీ వశవర్తుడు కాడు, కామవశీభూతుడు కూడా కాదు, మూఢమతి అసలే కాదు. ఆయన సత్యవ్రతుడు, ఆడిన మాట తప్పనివాడు. నీవు అన్నట్లుగా అతడు పలకలేదు. అతడు తన పూర్వ ప్రతిజ్ఞానుసారమే తల్లియకు కైకేయికి వరమునిచ్చిన మాటకు కట్టుబడి ఉండి ప్రతిజ్ఞాభంగమునకు వెరచి ఇటులు గావించను. మహాత్ములకు నరకము ప్రాప్తించిన భయమున కన్నను సత్యపాలన చేయకుండట వలననే ఎక్కువ భయముగా ఉండను. కావున నేను కూడా తండ్రి మన తల్లికిచ్చిన వరదానమును సత్యము చేయుచున్నాను. నేను రఘువంశమును జన్మించిన వాడనై నా తండ్రి వాక్యమును అసత్యం ఎట్లు చేయదు అని రాముడు చెప్పిన దానిని విని భరతుడు రామునితో పలికెను. సువ్రత,
తండ్రి గారి ఆదేశమును అనుసరించి నేను నీ ప్రతినిధిగా వల్కల్మలను ధరించి 14 సంవత్సరములు వనమునందు ఉండేదను. మీరు సుఖముగా రాజ్యమును అనుభవింపుడు. శ్రీరామోవాచ పిత్రా దత్తం తవైవైతద్ రాజ్యం మహ్యం వనం దదౌ వ్యత్యయం యద్యహం కుర్యాం అసత్యం పూర్వవత్ స్థితం. శ్రీరాముడు పలికిన, తండ్రి గారు నీకు రాజ్యమును నాకు వనవాసమును ప్రసాదించాను. ఇప్పుడు నేను దీనికి వ్యతిరేకముగా చేసినతో అసత్యముగానే ఉండిపోవను కదా. భరత ఉవాచ అహమప్యాగమిష్యామి సేవే త్వాం లక్ష్మణో యథా నోచేత్ ప్రాయోపవేశేన త్యజామ్యేతత్ కలేవరం ఇత్యేవం నిశ్చయం కృత్వా దర్భానాస్తేర్య చాతపే మనసాపి వినిశ్చిత్య ప్రాంగుఖోపవివేశ సః భరతస్యాపి నిర్బంధం దృష్ట్వా రామోతి విస్మితః నేత్రాంతసంజ్ఞాం గురవే చకార రఘునందన ఏకాంతే భరతం ప్రాహ వసిష్ఠో జ్ఞానినాం వరః వత్స గుహ్యం శృణుష్వేదం మమ వాక్యాత్ సునిశ్చితం. రామో నారాయణ సాక్షాత్ బ్రహ్మణా యాచితః పురా రావణస్య వధార్థాయ జాతో దశరథాత్మజః యోగమాయాపి సీతేతి జాతా జనకనందిని శేషోపి లక్ష్మణో జాతో రామమన్వేతి సర్వదా రావణం హంతు కామస్తే గమిష్యంతి న సంశయః కైకేయ్యా వరదానాది యద్యన్నిష్ఠుర భాషణం సర్వం దేవకృతం నోచే దేవం సా భాషయేత్ కథం తస్మాత్ త్వయాగ్రహం తాత రామస్య వినివర్తనే నివర్తస్య మహాసైన్యైర్ మాతృభిః సహితః పురం రావణం సకులం హత్వా శీఘ్రమేవాగమిష్యతి ఇతి శ్రుత్వా గురోర్వాక్యం భరతో విస్మయాన్వితః గత్వా సమీపం రామస్య విస్మయోత్ఫుల్లలోచనః. శ్రీరాముడు పలికిన, తండ్రి గారు నీకు రాజ్యమును నాకు వనవాసమును ప్రసాదించాను. ఇప్పుడు నేను దీనికి వ్యతిరేకముగా చేసిన అసత్యముగానే ఉండిపోవును కదా. భరతుడు నుడివెను, మంచిది, మీరు వనము నుండి తిరిగి అయోధ్యకు రానియడలా నేను ఇప్పుడే వనమునకు వచ్చి లక్ష్మణ్తో సమానముగా మీకు సేవ చేసేది. లేనిచో అన్నపానీయమును వదిలి ఈ శరీరమును పరిచయించదు అని తన నిర్ణయమును ఈ విధముగా ప్రకటించి మనస్సులో అదే తలంపు నింపుకుని అతడు ఎండలలో దర్భనపరిచి పూర్వదిశాభిముఖుడై కూర్చుండాను. భరతుని ఈ హఠమును చూచి రామచంద్రుడు మిక్కిలి విస్మితుడయ్యాను. అంతరా తమ కులగురువు వశిష్ఠుల వారికి కనసేగ చేశాను. అప్పుడు జ్ఞానంలో శ్రేష్ఠుడకు వశిష్ఠుడు భరతుని ఏకాంత స్థలమునకు తీసుకుని వెళ్ళాడు. అతనితో ఇట్లు పలికాను, నాయనా భరత, నేను చెప్పు ఈ విషయము సునిశ్చితమైనది, అతి గుహ్యము, రహస్యకరమైనది. దీన్ని విను. రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. పూర్వకాలమున బ్రహ్మదేవుడు ప్రార్థించడం వలన ఆ ప్రభు రావణుని వధించుటకై దశరథుని ఇంట పుత్రరూపమును జన్మించను. ఇట్లే యోగమాయ కూడా సీత అనే పేరుతో జనకుని కుమార్తెగా అవతరించను. ఆదిశేషుడు లక్ష్మణుని రూపమును జన్మించి ఆ స్వామిని అనుసరించుచున్నాడు. ఆయన రావణుని సంహరింపదల్చెను కనుక నిస్సందేహముగా వనముకే వెళ్ళవలను. కైకేయికి వరములను నొసగుట, నిష్ఠురమైన ఆమె పలుకులు మొదలగు కార్యములన్నీను దేవతల ప్రేరణ చేత కలిగినవే, దైవకృతములే గాని వేరు కాదు. లేనిచో ఆ కైకేయి అట్టి వచనములు నెట్లు పలకగలదు. కనుక నాయన, నీవు రాముని మరణించి పట్టుదలను వదలము. తల్లులతో కూడా ఈ గొప్ప సైన్య సమేతుడవై అయోధ్యకు తిరిగి వెళ్ళము. రాముడు కూడా రావణుని అతని కులముతో సహా సంహరించి అతడి నుండి శీఘ్రముగా అయోధ్యకు తిరిగి చేరుకును అని చెప్పగా గురువు యొక్క ఈ వచనమును వినిన భరతుడు మిక్కిలి విస్మయముకు లోనయ్యను. అతడు ఆశ్చర్యచకితుడై సంతోషముతో రామచంద్రుని సన్నిధికి వెళ్ళి ఇట్లు పలికెను, పాదుకే దేహి రాజేంద్ర రాజ్యాయ తవ పూజితే తయో సేవాం కరోమ్యేవ యావదాగమనం తవ ఇత్యుక్త్వా పాదుకే దివ్యే యోజయామాస పాదయో రామస్య తే దదౌ రామో భరతాయాతి భక్తితః గృహీత్వా పాదుకే దివ్యే భరతో రత్నభూషితే
రామం పునః పరిక్రమ్య ప్రణనామ పునః పునః భరత పునరాహేదం భక్త్యా గద్గదయా గిరా నవ పంచసమాంతే తు ప్రథమే దివసే యది నాగమిష్యసి చేద్రామ ప్రవిశామి మహానలం బాఢమిత్యేవ తం రామో భరతం సన్యవర్తయత్ ససైన్య సవ సవ సవశిష్టశ్చ ససైన్య సవశిష్టశ్చ శత్రుఘ్నః సహితః సుధీ మాతృభిర్మంత్రిభిः సార్ధం గమనాయోపచక్రమే కైకేయీ రామమేకాంతే సవన్నేత్రజలాకులా ప్రాంజలి ప్రాహ హే రామ తవ రాజ్య విఘాతనం కృతం మయా దుష్టధియా మాయా మోహితచేతసా క్షమస్వ మమ దౌరాత్మ్యం క్షమాసారా హి సాధవ. రాజేంద్ర, రాజ్యము కొరకు జగత్పూజ్యములైన మీ చరణపాదుకలను నాకు ప్రసాదింపు. రాజ్యము కొరకు అనుటచే పాదుకలే రాజ్యము నేలగలవనే భరతుని భావం. మీరు అయోధ్యకై తిరిగి వచ్చినంత వరకు నేను వీడిని సేవించుచుందును అని పలికి భరతుడు ఆ ప్రభువు చరణమునందు 2 దివ్యపాదుకలను తొడిగను. శ్రీరామచంద్రుడు భరతుని మీదు మిక్కిలి భక్తిభావములకు మెచ్చి ఆ పాదుకలను మిగిలిన ప్రేమతో అతనికి ప్రసాదించాను. భరతుడు రత్నములచే పొదగబడిన ఆ దివ్యపాదుకలను గ్రహించాను. మరలా శ్రీరామచంద్రునికి ప్రదక్షిణము చేశాను. పదే పదే ప్రణామములు అనునరించాను. భక్త్యావేశముల కంఠము గద్గదము కాగా, రామా, 14 ఏళ్ళు దాటిన మీదట మొదటి దినమున నీవు అయోధ్యకు రావాలను. ఒకవేళ రానిచో నేను గొప్పనైన అగ్నిలో ప్రవేశించేదను అని చెప్పాను. రాముడందులకు సరే అని పలుకుచో వారికి వీడ్కోలు పలికాను. తదనంతరము బుద్ధిమంతులకు భరతుడు శత్రుఘ్నులతో, వశిష్ఠులతో, సైన్యముతో, తల్లులతో, మంత్రులతో కూడి అయోధ్యకు వెడలటుకు ఆయత్తమాయను. ఆ సమయముననే కైకేయి ఏకాంతమున చేతులు జోడించి పొరలి పొంగుతున్న అన్నిటితో కలసి చెందినది రామునితో ఇట్లనను, రామా, మాయామోహితునైన కారణమున అల్పబుద్ధినై నేను నీ రాజ్యాభిషేకమునకు విఘ్నము కలిగించింది. నీవు నా కుటిలత్వమును క్షమింపు. సాధుజనులు సర్వదా క్షమాశీలురై ఉందురు కదా. త్వం సాక్షాత్ విష్ణురవ్యక్త పరమాత్మా సనాతనః మాయామానుషరూపేణ మోహయస్యఖిలం జగత్ త్వయైవ ప్రేరితో లోకః కురుతే సాధ్వసాధువా త్వదధీనమిదం విశ్వం అస్వతంత్రం కరోతి కిం యథా కృత్రిమనర్తక్యో నృత్యంతి కుహకేచ్ఛయా త్వదధీనా తథా మాయా నర్తకీ బహురూపిణీ త్వయైవ ప్రేరితాహం చ దేవకార్యం కరిష్యత పాపిష్టం పాపమనసా కర్మాచారమరిందమా అద్య ప్రతీతోసి మమ దేవానామప్యగోచరః పాహి విశ్వేశ్వరానంత జగన్నాథ నమోస్తుతే ఛింది స్నేహమయం పాశం పుత్రవిత్తాదిగోచరం త్వం జ్ఞానానలఖడ్గేన త్వామహం శరణం గతా. కైకేయ్యా వచనం శ్రుత్వా రామः సస్మితమబ్రవీత్, యదాహమం మహాభాగేన్నమృతం సత్యమేవ తత్ మయైవ ప్రేరితా వాణీ తవ వక్త్రాత్ వినిర్గతా దేవకార్యార్థసిద్ధ్యర్థం అత్ర దోషః కుతస్తవ గచ్చత్వం హృది మాం నిత్యం భావయంతి దివానిశం సర్వత్ర విగత స్నేహాం మద్భక్త్యా మోక్షసే చిరాత్ అహం సర్వత్ర సమదృగ్ద్వేషో వా ప్రియ ఏవ వా. నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుడవు, ఇంద్రియములకు అగోచరుడు, పరమాత్ముడు, సనాతన పురుషుడవు. నీ మాయామానుష రూపముతో సమస్త ప్రపంచమును మోహింపజేయుచుందువు. నీ ప్రేరణతోనే మానవులు శుభాశుభ కర్మములు చేయుదురు కదా. ఈ సమస్త విశ్వము నీ ఆధీనమైనది. ఈ అధీనమునందున్న జగత్తు అస్వతంత్రమైనది కావున జగత్తు ఏమీ చేయనేరదు. సూత్రధారుని ఇచ్ఛానుసారమే కృత్రిమమైన నాట్యకర్తలు కదులుచుందరు. అటులనే ఈ ప్రపంచము పరతంత్రమొకటిచే మీ ఇచ్ఛానుసారమే ప్రవర్తించను. అట్లే నానారూపములు దాల్చు మాయానర్తికి కూడా నీ అధీనురాలై నీవు ఆడించినట్లే ఆడుచుంటుంది కదా. శత్రుదమన, దేవకార్యము నెరవేర్చబో మీ చేతనే ప్రేరితురాలనై పాపినకు నేను దుష్టబుద్ధితో పాపకార్యము నరించితిని.
దేవతలకు సైతము గోచరము కాని మిమ్మల్ని నేను గుర్తించింది. మీరు దేవతలకు సైతము మనోవాక్కులకు అందనివారు. విశ్వేశ్వర అనంత నన్ను రక్షింపు. జగన్నాథ మీకు నమస్సు. ప్రభు మీ శరణాగతం. మీరు మీ జ్ఞానాగ్ని రూప ఖడ్గముతో నాకున్న పుత్రధనాది స్నేహబంధములన్నింటినీ ఖండింపు అని పలికాను. కైకేయి పలికిన ఈ మాటలు విని రాముడు చిరునవ్వుతో ఇట్లు పలికిన, అమ్మా, నన్ను గురించి నీవు పలికినదంతా అసత్యము కాదు, సత్యమే. నా ప్రేరణ చేతనే దేవకార్య సిద్ధికై నీ నోట అట్టి మాటలు వెలువడినవి. ఇందు నీ దోషము ఏమీనూ లేదు. ఇక నీవు వెళ్ళుము. ఆహర్నిశము హృదయం నన్ను భావన చేయుటచే ఏ విషయమునందు నువ్వు ఆసక్తి లేని దానవై నా ఎందలి భక్తి వలన శీఘ్రముగా ముక్తురాలవయ్యేదవు. నేను సర్వత్రా సమదర్శుడును. నాకెవరునూ ప్రియులు గాని అప్రియులు గాని లేరు. గాలిడీవాడు మాయతో తాను సృజించిన వస్తువులను నీవు మిథ్యా కల్పితములను నిశ్చయము కలిగి ఉండటం వలన వాటి ఎందు రాగద్వేషములు కలిగి ఉండడు. ఆ విధముగానే నాకు దేని యందు నువ్వు రాగద్వేషములు లేవు. అనగా సమస్త దృశ్య పదార్థములు మత్కల్పితములు. మిథ్యాను నిశ్చయము వలన దేని యందు నువ్వు నాకు ద్వేషము కానీ ప్రీతి కానీ లేదు అని తాత్పర్యము. నాస్తి మే కల్పకస్యేవ భజతేను భజామ్యహం మన్మయా మోహితధియో మామంబం మనుజాకృతిం సుఖదుఃఖాద్యనుగతం జానంతి నతు తత్వతః దిష్ట్యాం మద్గోచరం జ్ఞానం ఉత్పన్నం తే భవాపహం స్మరంతి తిష్ఠ భవనే లిప్యసేన చ కర్మభిః ఇత్యుక్త్వా సపరిక్రమ్య రామం సానంద విస్మయా ప్రణమ్య శతసో భూమౌ యయోగేహం ముదాన్వితా భరతస్తు ఆత్మభిర్గురుణాగస అయోధ్యాం ఆగమ శీఘ్రం రామమేవానుచింతయన్ పౌరజానపదాన్ సర్వాన్ అయోధ్యాయాముదారధి స్థాపయిత్వా యథా న్యాయం నందిగ్రామం యయౌ స్వయం తత్ర సింహాసనే నిత్యం పాదుకే స్థాప్య భక్తితః పూజయిత్వా యథా రామం గంధపుష్పాక్షతాదిభిః రామోపచారైరఖిలైః ప్రత్యహం నియతవ్రతః ఫలమూలాసనో దాంతో జటావల్కలధారకः అథస్యాయీ బ్రహ్మచారీ శత్రుఘ్న సహితస్తదా రాజకార్యాణి సర్వాణి యావంతి పృథివీతలే తాని పాదుకయో సంయం నివేదయతి రాఘవ గణయన్ దివసానేవ రామాగమనకాంక్షయా స్థితో రామార్పితమనాః సాక్షాత్ బ్రహ్మమునిర్యథా రామస్తు చిత్రకూటాద్రౌ వసన్ మునిభిరావృతః సీతయా లక్ష్మణేనాపి కించిత్ కాలముపావసత్. ఎవరు ఏ విధముగా నన్ను భజింతురో లేదా సేవింతురో ఆ విధముగా నేను వారిని గ్రహించదను. తల్లి, నా మాయచే మోహితులై జనులు నన్ను సుఖదుఖములకు వశముకు సాధారణ మానవునిగా తలంచెదరు. కానీ వారు నా వాస్తవ స్వరూపమును ఎరగరు. నీ భాగ్య విశేషమున నీలో సంసార భయం మోహరించినట్లు నా తత్వజ్ఞానము కలిగినది. నీవు నన్ను స్మరించుకొనుచునే గృహమునందుండుము. అప్పుడు నిన్ను ఏ కర్మబంధములు అంటవు అని రాముడు ఇట్లు పలుకగా కైకేయి మిగులు ఆశ్చర్యపడుచు ఆనందముతో శ్రీరామునకు ప్రదక్షిణము చేసి తలను వంచి నేలను తాకి పలుమారు నమస్కరించి ప్రసన్నురాలై ఇంటికి మరలను. భరతుడు మంత్రులతో తల్లులతో వశిష్ఠ మహర్షితో కూడి రాముని స్మరించుచు అయోధ్యకు చేరిను. ఉదార బుద్ధి గల భరతుడు సమస్త పురవాసులకు దేశవాసులకు యథాయోగ్యముగా అందరికీ అయోధ్యానగరమున నివాసం ఏర్పరిచి తాను నందిగ్రామమునకు వెళ్ళాను. అతను ఒక సింహాసనముపై రామపాదుకులను ప్రతిష్ఠించి వాటిని శ్రీరామునితో సమానముగా భావించి నిత్యము భక్తితో గంధపుష్పాదులతో అక్షతలతో సమస్త రాజలాంఛనములతో పూజించసాగింది. ఈ విధముగా భరతుడు ఫలమూలములను తినుచు ఇంద్రియ నిగ్రహముతో జటావల్కలధారి అయి భూమిపై పరుండుచు బ్రహ్మచర్యమును అవలంబించి శత్రుఘ్న సహితుడై ఉండెను. భూమండలమున రాజకార్యములన్నింటినీ భరతుడు రామపాదుకులకు నివేదించేటివాడు. రామచంద్రుని ఆగమనమును ప్రతీక్షించుచు గడుపు దినములను లెక్కించుకొనుచు రాముని అందే మనసు నిలిపి బ్రహ్మర్షి వలె కాలము గడపసాగింది. ఇచ్చట రాముడు సీతాలక్ష్మణ సమేతుడై
మునిజన పరివేష్టితుడై చిత్రకూటమున కొన్నాళ్ళు గడిపెను. నాగరాశ్చ సదాయాంతి రామదర్శన లాలసా చిత్రకూటస్థితం జ్ఞాత్వా సీతయా లక్ష్మణేన చ దృష్ట్వా తజ్జన సంబాధం రామస్తత్యాజతం గిరిం దండకారణ్యగమనే కార్యమప్యనుచింతయన్ అన్వగాత్ సీతయా భ్రాత్రా యత్రేరాశ్రమముత్తమం సర్వత్ర సుఖ సంవాసం జనసంబాధవర్జితం గత్వా మునిముపాసీనం భాసయంతం తపోవనం దండవత్ ప్రణిపత్య రామో అహం అభివాదయే పితురాజ్ఞాం పురస్కృత్య దండకాననమాగతః వనవాసమిషేణాపి ధన్యోహం దర్శనాత్తవ శ్రుత్వా రామస్య వచనం రామం జ్ఞాత్వా హరిం పరం పూజయామాస విధివత్ భక్త్యా పరమయా మునిః వన్యైః ఫలైః కృతాదిత్యముపవిష్టం రఘుత్తమం సీతాం చ లక్ష్మణం చైవ సంతుష్టో వాక్యమబ్రవీత్ భార్యామేతీవ సంవృద్ధా హ్యనసూయేతి విస్తృతా తపశ్చరంతి సుచిరం ధర్మజ్ఞా ధర్మవత్సలా అంతస్తిష్టతి తాం సీత పశ్యత్వరినిషూదన తథేతి జానకీం ప్రాహ రామో రాజీవలోచన గచ్చ దేవీం నమస్కృత్య శీఘ్రమేహి పునఃశుభే తథేతి రామవచనం సీతా చాపి తథోకరాత్. రాముడు భార్యతో అనుజునితో చిత్రకూటంలో ఉండెనను మాట వినిన పరిసర ప్రాంత జనులు వారి దర్శనార్థము ఎల్లవేళలా వచ్చుచుండేది వారు. రాముడట్టు వచ్చువారి వలన మునుల ప్రశాంతతకు భంగము బాటిల్లని తలంచి తాను దండకవనమునకు ప్రోవలేనని కార్యము తలపెట్టాను. అందుచే చిత్రకూట పర్వత నివాసమును వదిలిపెట్టాను. అతని నుండి కదిలి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అత్రిముని ఆశ్రమమునికి వెళ్ళాను. జనసమూహం లేనిదై అత్యుత్తమమై అన్ని విధములుగా సుఖదాయకమై ఆ ఆశ్రమం ఉండెను. అటుకైకి ఆశ్రమంలో ఆసీనుడై తన కాంతిచే ఆశ్రమమును ప్రకాశింపజేయుచున్న మునీశ్వరుని కడిగేగి అతనికి దండ ప్రణామములు ఆచరించి, నేను రాముడును, నమస్కరించుచున్నాను. మా తండ్రి ఆదేశముతో దండకారణ్యమునకు వచ్చిదని ఆ సమయమున వనవాసనమును మీ దర్శనము చేసుకుని ధన్యుడినైతిని అని పలికాను. శ్రీరాముని వచనమును విని ఆ మునీశ్వరుడు అతన్ని సాక్షాత్తుగా పరమాత్మని ఎరిగి అత్యంత భక్తిపూర్వకముగా విద్యుక్తముగా పూజించారు. వెంబట మన్యఫలములతో వారికి అతిథి సత్కారములు గావించాను. రాముని సీతను లక్ష్మణుని కూర్చుండజేసి సంతుష్టితో ఇట్లను, నా పత్ని అనసూయను పేర ఖ్యాతిగన్నది. ఆమె అతివృద్ధురాలు, గొప్ప తపస్విని, ధర్మజ్ఞురాలు, ధర్మమునందు ప్రేమ గలది. ఇప్పుడు కుటీరము లోపల ఉన్నది. శత్రుధమన రామ, ఆమెను సీత చూచునుగాక అని. రాజీవాక్షుడు రాముడు మంచిదని జానకితో ఇట్లని, కళ్యాణి, శీఘ్రమే నీవు అనసూయాదేవికి నమస్కరించి రమ్ము. సీతాదేవి సరే అని రాముని ఆజ్ఞను పాలించారు. దండవత్పతితామగ్రే సీతాం దృష్ట్వా తిహృష్టధీ అనసూయా సమాలింగ్య వత్సే సీతేతి సాదరం దివ్యే దదౌ కుండలే ద్వే నిర్మితే విశ్వకర్మణా దుకూలే ద్వే దదౌ తస్యై నిర్మలే భక్తి సంయుతా అంగరాగం చ సీతాయై దదౌ దివ్యం శుభాననా నక్షతేంగరాగేణ శోభాత్వాం కమలాననే పాతివ్రత్యం పురస్కృత్య రామమన్వేహి జానకీ కుశలీ రాఘవో యాతు త్వయా సహ పునర్గృహం భోజయిత్వా యథాన్యాయం రామం సీతా సమన్వితం లక్ష్మణం చ తదా రామం పునః ప్రాహ కృతాంజలి రామత్వమేవ భువనాని విధాయ తేషాం సంరక్షణాయ సురమానుషతిర్యగాదీన్ దేహాన్ బిభర్షిణ చ దేహగుణైర్విలిప్త తత్వో వివేచ్యఖిల మోహకరీ చ మాయా. అనసూయాదేవి తనకు దండ ప్రణామములు ఆచరించుచు సీతను చూచి ఇక్కడ సంతోషముతో చిరంజీవి బిడ్డ సౌభాగ్యవతి సీత అనుచు ఆదరముగా కౌగిలించుకున్నాను.
ఆమెకు భక్తితో విశ్వకర్మ నిర్మితమగు 2 దివ్యకుండలములు 2 స్వచ్ఛముకు పట్టుచీరలు అర్పించను. ఋషిపత్ని అనసూయ ఇంకను ఆమెకు దివ్యమ్మకు అంగరాగలేపనము కూడా ఇచ్చి, పద్మముఖి, ఈ అంగరాగలేపనము వలన నీ శరీర శోభ ఏనాటికి నీ తరిగిపోకుండా ఉండగలదు. జానకి, నీవు సదా పాతివ్రత్యమును పాలించు, శ్రీరాముని అనుగమించు. రఘునాథుని నీ తోడ కుశలముగా తిరిగి తమ గృహమును చేరుగా అని ఆశీర్వదించాను. అటు పిమ్మట ఋషి దంపతులు విధిపూర్వకముగా సీతాసమేతుడైన శ్రీరామునకు మధురమైన భోజనమును ప్రేమతో తినిపించింది. అనంతరము అత్రి మహర్షి అంజలి ఘటించి రామలక్ష్మణులతో, రామా, నీవే ఈ సమస్త భువనములను సృజించి వీరిని రక్షించుటకు దేవ మనుష్య తిరియగాది శరీరములను ధారణ చేయుచుందు. అయినను ఆ దేహగుణములు నిన్ను అంటవు. సర్వలోకములలో మోహింపజేయు మాయ కూడా సర్వదా నీకు భయపడుచుండును అని స్తుతించాను. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే నవమ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణం నందు అయోధ్యాకాండమునందు 9వ సర్గము సమాప్తమిద అయోధ్యాకాండము సమాప్తము. మంగళం మహత్. ఆధ్యాత్మ రామాయణము అరణ్యాకాండము 1వ సర్గం విరాధవద. శ్రీ మహాదేవ ఉవాచ అథ తత్ర దినం స్థిత్వా ప్రభాతే రఘునందనః స్నాత్వా మునిం సమామంత్ర్య ప్రయాణాయోపచక్రమే.